నిజానికి చెప్పాలంటే సముద్రంలో చేప రావడానికి చాలా ఇబ్బంది అయితే పడుతుంది బోట్‌లోకొచ్చేటప్పుడు. సో, మా వాళ్ళు ఎలా తీస్తున్నారో చూడండి ఒకసారి లైవ్‌లో చూద్దాం మనమైతే. ఫోన్ పట్టుకొని అయితే నేను దగ్గరికొచ్చాను. హాయ్ ఫ్రెండ్ నేను మీ అక్కో అనగాని. సో, టీరింగ్ కుక్కీస్ మనమైతే దగ్గరికైతే వచ్చాం. చూస్తున్నారు కదా! అది ఎలాగ ఈతుందో. పెదమెట్ట అయితే మనకు జామ తొడకైతే లాగింది. సో, జామ తొడగ ఏమనగంటే ఔలుజులకైతే తాడైతే ఏసాము. ఆ తాడుకైతే పెదమెట్ట చేప అయితే లాగింది. అదైతే చాలా అల్లరైతే చేస్తుంది. అల్లరేమనగంటే అది లాగుతుంది. పైకైతే రావట్లేదు సడెన్‌గా ఒక 15 కేజీలు దాటైతే ఉంటుంది. కమ్మయితే చిన్న కమ్మి కదా! మనం గట్టిగా లాగితే సపోర్ట్ ఉండకపోతే తెగిపోద్దనేసి కొంచెం స్లోగానే లాగుతున్నాం దాన్ని. సో, మా వోళ్ళైతే గజలేయడానికైతే రెడీగున్నారు. కానీ గజమైతే వేయడానికైతే వీలవ్వట్లేదు. సో, దాదాపుగా అయితే దగ్గరలో వచ్చి దూరమైతే వెళ్ళిపోతుంది. ఈసారి మళ్ళీ ట్రై చేయాలి దగ్గరికి లాగే ఎలాగొస్తదో. సో, మా వోళ్ళైతే గజం పట్టుకునేది రెడీగా ఉన్నాడు. మా అన్నయ్య అయితే బొద్దెక్కిపోయాడు ఇంకా. సో, ఈసారి అయితే సిక్కిపోయింది ఫ్రెండ్స్. అదైతే వచ్చింది. చూస్తున్నారు కదా! దానికి ఎంత ఇబ్బంది పడ్డామో. ఈసారైతే దగ్గరకొచ్చి బానే చిక్కింది గజంకైతే. సో, బోట్‌లోకొచ్చేసింది కదా! చూస్తున్నారు కదా! ఆవులతులు ఎన్నున్నాయి. దీన్ని అపోలో పీస్ అని అంటారు. దీనికైతే తాడైతేస్తున్నా. దాంతో పాటు ఈ పెదమటి చేప అయితే సిక్కింది మనకి ఈరోజు. వేటైతే బాగా అయినట్టే. ఇంకా తాడైతే చాలా ఉంది. ఇంకా లాగాలి. బోట్‌లోకొచ్చేటప్పుడు టైం అయితే పడతది. తాడైతే ఇంకా ఎక్కువ ఉంది కదా! సో, ఇలాంటి వీడియోలు ఏమైనా ఉంటే మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఓకే. బాయ్.